ఆళ్వార్లు ముగ్గురు ఎప్పుడైనా కలిశారా? దాని పర్యవసానం ఏమైంది తెలిపే ఒక కథను మీకు చెప్పదలుచుకున్నాను. ముగ్గురు ఎప్పుడైనా కలిశారా అన్న దాని గురించి స్పష్టమైన సమాచారం ఏదీ లభించలేదు. కానీ వీరి పరోపకార గుణం భగవత్ సాక్షాత్కారం లభించేలా చేసింది అని తెలిపే ఒక గాథ ప్రచారంలో ఉన్నది. ఒకనాటి రాత్రి పోయగై ఆళ్వార్ వెళుతుండగా వర్షం మొదలైంది. దగ్గరలో ఉన్న చిన్న కుటీరం బయట ఉన్న అరుగు మీద ఆయన శయనించారట. అర్ధరాత్రి భీకరవాన బారిన పడకుండా ఆ మాత్రపు ఆశ్రయులు పినలీల స్వరూపిని స్మరించుకుంటూ ఉన్నారట. ఇంతలో భూతత్తి ఆళ్వార్ వచ్చి వర్షంలో తడవకుండా కాస్త ఆశ్రయం ఇవ్వగలరా అని అడిగారట. తప్పకుండా రండి, ఇక్కడ చక్కగా కూర్చోవచ్చు అన్నారట. పోయిచి ఇద్దరు కూర్చుని భగవన్నామ స్మరణలో ఉండగా వర్షం వెలిసేంత వరకు ఇక్కడ కూర్చోవచ్చునా అని అడిగారట అక్కడికి చేరుకున్న పేల్వార్. నిస్సందేహంగా ఇక్కడ ముగ్గురు కూర్చునేంత స్థలం ఉంది అన్నారట లోపల ఉన్న ఇద్దరు ఆళ్వారులు. అలా ముగ్గురు కారు చీకటిలో హోరుమంటూ కురుస్తున్న వానలో ఒకరికొక ఆడలేని పరిస్థితులలో ఆ కొద్దిపాటి స్థలంలో సర్దుకుని ఎవరి మానాన వారు నివాసుని నామజపం చేసుకుంటూ ఉన్నారట. ఇంతలో లోపలికి రావచ్చునా, వర్షంలో అవస్థ పడుతున్నాము అన్న మాట వినిపించిందట. ఒక్క క్షణం ఆగండి, నేను వెలుపలికి వస్తాను, తమరు లోనికి రావచ్చును అని పలుకుతూ ముగ్గురు ఒకేసారి బయటికి వచ్చారు. అంతే, వాన నిలిచిపోయింది. చల్లటి వెన్నెల మెరుస్తూ నక్షత్రాలు కనిపించాయట. ఎదురుగా అద్భుత కాంతులు ఈనుతూ శ్రీ వైకుంఠవాసుడు వారి ఎదుట సాక్షాత్కరించాడు. స్వార్థంతో నేను, నాది అని జీవిస్తున్న మనం ఈ సంఘటన నుంచి ఎంతో గ్రహించవలసింది అన్నది. నేను, నాది అని జీవిస్తున్న మనం ఈ సంఘటన నుంచి ఎంతో గ్రహించవలసి ఉన్నది. శిష్యుడు ఎలా ఉండాలి? గురువు ఎప్పుడూ పరమప్రేమ స్వరూపమే, అందులో సందేహం లేదు. ఎల్లప్పుడూ శిష్యుని అభ్యున్నతిని కోరుతాడు గురువు, అందులోనూ సందేహం లేదు. అయితే గురువు ప్రసరించే ప్రేమశక్తిని అందుకునే స్థాయి శిష్యునికి ఉండాలి. అది ఎలా వస్తుంది? గురువు మాత్రమే తనను ఉద్ధరించగలడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడమే ఆ స్థాయిని అందిస్తుంది. కానీ మనం ఏమి చేస్తున్నాం? ఏదో ఒక సమస్య పరిష్కారానికి గురువుని ఆశ్రయించి ఉంటాం. ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు, తీరకపోతే మరో గురువు, ఇలా కొట్టుకుపోతున్నాం. గురువుని సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఆ శక్తి గురువులో ఉందని నువ్వు మనస, వాచ, కర్మన నమ్మాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది. సేవాభావం వల్లను మరియు సర్వస్వ శరణాగతి వల్లను గురువు ప్రసన్నుడు అవుతాడు. కనుక నువ్వు ఎప్పుడు గురువే సర్వస్వం అని నమ్ము. అప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు. నమ్మకం అచంచలంగా ఉందా నీలో? ఆ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి. గురువు మార్గాన్ని చూపిస్తాడు, ఆ మార్గంలో నడవడం నీ పని. గురువు జ్ఞానాన్ని అందిస్తాడు, ఆ జ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవడం నీ పని. గురువు ప్రేమని ప్రసరిస్తాడు, ఆ ప్రేమని నీలో నింపుకోవడం నీ పని. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని, నీ తెలివితేటలు పక్కన పెట్టి వెళ్ళాలి. గురువుతో వాదన పనికిరాదు. గురువు చెప్పే మాటలు చెవులతో కాదు, మనసుతో వినాలి. గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకొని ఇతర చింతనలు లేకుండా నమ్మాలి. గురువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నీ హృదయాన్ని పూర్తిగా తెరిచి సమర్పించాలి. గురువు ఉపదేశాన్ని వినేటప్పుడు నోరు మూసుకొని వినాలి.
ఇవన్నీ చేయగలిగితే గురువు నీవాడు అవుతాడు. నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడు కావచ్చు, కానీ గురువు ముందు అనుక్షణము అక్షరాభ్యాసమే. నువ్వు సమాజంలో గురువు కన్నా ఉన్నత స్థాయిలో ఉండవచ్చు, కానీ గురువు ముందు నువ్వు కేవలం ఒక సేవకుడివే. నువ్వు గురువు కన్నా అత్యధిక ధనవంతుడివి కావచ్చు, కానీ గురువు ముందు నిరుపేదవే. నువ్వు గురువు కన్నా అధిక లౌకిక జ్ఞానం కలవాడివి కావచ్చు, కానీ గురువు ముందు పరమ అజ్ఞానివే. నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యతగా మిగులుతుంది. సమాజంలోని స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనముగా మిగులుతుంది. నీ ధన సంపద అంతా గురుచరణ ధూళిని కూడా తాకలేదు. నీ లౌకిక జ్ఞానం సమస్తం గురువు అలౌకిక జ్ఞానం ముందు గుడ్డిగవ్వకు కూడా పనికిరాదు. ఈ విషయాన్ని మనసులో స్థిరంగా నిలుపుకోగలిగితే గురువు నీవాడు అవుతాడు. జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.